సొంత వార్డును వదిలేసి పక్క వార్డుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇది పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారమేనా, లేక ఓటమి భయంతో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా? ఇప్పుడు ఈ ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఇటీవల 22వ వార్డులో బయటి ఓటర్లు, ఫేక్ ఓటర్ల వ్యవహారం బహిర్గతం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ పరిణామాలే ముంజాల నిర్ణయానికి కారణమా? అక్కడ పరిస్థితి చేజారుతుందన్న అంచనాతోనే 4వ వార్డును ఎంచుకున్నాడా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. బయటికి మాత్రం ముంజాల వర్గం పార్టీ పెద్దలు సూచించిన మేరకే పక్క వార్డులో పోటీ చేస్తున్నామని చెప్పుకుంటోంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం వేరే చర్చ నడుస్తోంది. ఇక 4వ వార్డులో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. అక్కడ ఇప్పటికే బలమైన సిట్టింగ్ అభ్యర్థి ఉండడం, స్థానిక నేతలు కార్యకర్తలు అసంతృప్తిగా ఉండడం ముంజాలకు సవాలుగా మారింది. ఇదిలా ఉండగా నేను గెలిస్తే చైర్మన్ నేనే అంటూ ముంజాల ప్రచారం చేయడం మరో వివాదానికి దారితీసింది. ఇలాంటి ప్రకటనలు పార్టీకి ఇబ్బందికరంగా మారతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వార్డులో కూడా కొన్ని ఓట్లను అదనంగా చేర్చుకొని పోటీలోకి వచ్చాడనే ఆరోపణలు వినిపించడం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. మొత్తానికి సొంత వార్డును వదిలి కొత్త వార్డులో అడుగుపెట్టిన ముంజాల రవీందర్కు ఇది రాజకీయ పునర్జన్మ అవుతుందా, లేక ఓటమి భయంతో చేసిన ఈ జంప్నే ఆయనకు భారంగా మారుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఓటర్ల తీర్పుతోనే తేలాల్సి ఉంది.